ప్రభుత్వ వాహనాలు ఆపుకోవడానికి మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడానికి నడి రోడ్డు మీద పెడతారు. ఆటో వాళ్ళు ఉన్న చోట ఇవాళ ఊబరు ర్యాపిడో ఓలా అని చెప్పేసి బాత్రూంలో కూర్చొని బుక్ చేస్తున్నారు. మేము మెట్లు ఎక్కియాలి అవసరం ఇది ఆటో. మీకు ఆటో ఫీల్డ్ అంటే చులకనగా ఉంది. రోడ్డు ఎక్కుతాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసనగా నింపదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే ప్రవేశపెడుతుంది. ఆగస్టు 15 నుంచి ఇది ప్రారంభం కానుంది. అయితే విజయవాడ నగర వ్యాప్తంగా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లక్షల్లో ఆటో కార్మికులు ఆటో రంగంపై ఉపాధి పొందుతున్నారు. వీరి జీవనోపాధి ఎలా ఉండబోతుంది? మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెడితే వీళ్ళకి వచ్చే నష్టం ఏమైనా ఉంటుందా? ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయా? ఆటో కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? ఉచిత బస్సు పథకానికి వీరు అనుకూలంగా ఉన్నారా లేదా? ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? తదితర అంశాలన్నీ కూడా ఆటో డ్రైవర్లు, ఆటో కార్మికులు వీరు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. వాస్తవంగా ఉచిత బస్సుని మేమైతే ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మా ఇంట్లో మహిళలన్నీ వెళ్తారు, మంచిదే. ఆడవాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల మంది డ్రైవర్ కార్మికులు ఉన్నారు. ఈ డ్రైవర్ కార్మికులు వాళ్ళ కుటుంబాలతో కలిపితే సుమారుగా 1 కోటి మంది అవుతున్నారు. మరి 1 కోటి మంది జనాభాని దృష్టిలో పెట్టుకొని కూడా వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటనేది పూర్తిగా గవర్నమెంట్ మాతో పాటు సంఘాలతో పాటు కార్మికులను కూర్చోబెట్టి మాట్లాడిన పరిస్థితి ఇంత మటుకు లేదు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర అని చెప్పి పెట్టి 10,000 రూపాయలు మాకిచ్చి సిఎన్జి వ్యాట్ ట్యాక్స్ పెట్టి 36,000 రూపాయలు దోచుకున్న చరిత్ర ఆయనకు ఉంది. ఈయనేమో 15,000 ఇస్తాము, 21వ మేనిఫెస్టో జీవో రద్దు చేస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము, అలాగే ఇతరటువంటి వాగ్దానాలన్నీ చేసినా కానీ ఇంత మటుకు సంవత్సరం 3 నెలలు అయిపోతున్నా కానీ వాటిలో ఊసు లేదు. మీరు ఏదైనా రేషన్ కార్డులు వాళ్ళు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోండి. అసలు డ్రైవర్ అనే కాలం గుర్తింపు లేదు. మరి మీరు వాహన మిత్రాల్లోనేమో వాహనానికి వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారు. ఇవాళ మీరు ఇస్తారన్నది ఎంత అనేది పూర్తిగా మీరు డిక్లేర్ చేయలేదు. ఒక మంత్రి గారు 10,000 అంటారు, ఒక చంద్రబాబు గారు 15,000 అంటారు, నారాయణ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీటి గురించి ఊసే ఉండదు. అసలు మీరు మమ్మల్ని ఏం చేయదలుచుకున్నారు? మా ఫైనాన్సర్ బాకీల పరిస్థితులు ఏంటి? ప్రభుత్వం గతంలో ప్రైవేటు బస్సులు జాతీయం చేసినప్పుడు బస్సు తోలేటువంటి డ్రైవర్ని, క్లీనర్ని కూడా ఆర్టీసీలోకి విలీనం చేసుకున్నారు. అలాగే ఆటో కార్మికులకు మీరు బస్సు పెడుతున్నప్పుడు మా ఉపాధి మొత్తం కోల్పోతుంది కదా. మాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తారా, లేకపోతే ఇంకో ఉద్యోగాలు ఇప్పిస్తారా, లేదంటే మాకు ఉపాధి పెట్టుకోవడానికి 10 లక్షల రూపాయలు లోన్లు ఇప్పిస్తారా? ఇప్పిస్తే మేము పావలాకు వడ్డీకి ఇస్తామన్నారు. అవి కూడా ఊసలేదు. ఓఎన్డీసీ యాప్ తీసుకొచ్చి ఓలా, ఊబర్, ర్యాపిడోలు రద్దు చేస్తామన్నారు. అది లేదు. 2 వీలర్ మీద పబ్లిక్ వెహికల్ కాకుండా వాళ్ళు తిరుగుతున్నా కానీ ర్యాపిడోకి మేము ఇంతమంది ఉపాధి కల్పించామని మెయిన్ హెడ్లైన్స్లో వేయించుకుంటున్నారు. అంటే ఏమి ఆలోచిస్తుంది ప్రభుత్వం? ఆటో కార్మికులు ఏమైనా పర్వాలేదు, వాటి మీద వచ్చే జిఎస్టీలు, వ్యాట్ ట్యాక్సులు, గ్యాస్ మీద వచ్చే ఆదాయం, బండి కొంటే వచ్చే ఆదాయం వీళ్ళకి కావాలి. కానీ ఆటో కార్మికుడు వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడి వాళ్ళు ఏమైపోయినా కూడా బాధపడాల్సిన పని లేదు. పిల్లల ఫీజు రివర్స్మెంట్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కాలేజీల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడిలు ఇలాంటి పథకాల కింద కొద్దిమందికి పడితే కొద్దిమందికి పడలా. మళ్ళీ వాళ్ళ నిన్న మీటింగ్ జరిగిన దాంట్లో 200 యూనిట్ల కంటే ఎక్కువ కాలితే మళ్ళీ రేషన్ కార్డు రద్దు చేస్తాను ఈయన కూడా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క రిక్షా కార్మికుడి దగ్గర నుంచి వాళ్ళు ఏసీ పెట్టుకుంటున్నారు. ఏసీ 2 గంటలు వేసుకుంటేనే ప్రతి నెల 300 యూనిట్లు కాలితే ఆ మాత్రం మీకు కామన్ సెన్స్ లేదు. అంటే మీరు ఏసీలో ఉండాలి, రిక్షా కార్మికుడు ఏసీలో ఉండాల్సిన పనిలే. అంటే ఏంటంటే పూర్తిగా ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కార్మికుల పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఎటువంటి అవగాహన లేకుండా వీళ్ళు సీటు మీద కూర్చోవడం కోసం 100 వాగ్దానాలు ఇచ్చారు. వాటిని అమలు చేయకపోగా మీడియాలో వాళ్ళ సొంతంగా వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా నష్టపోతాడు. తను నష్టపోవడమే కాకుండా తన కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడతాడు. రేపు వీళ్ళ పిల్లలను చదివించుకోలేని పరిస్థితి, ఫైనాన్సులు లేని కట్టలేని పరిస్థితి. అప్పుడు మా పరిస్థితి ఎలాగుంటుందో, మేము ఎంత దయనీయంగా మారుతామో ప్రభుత్వం ఆలోచించి మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకు కావాల్సిన విధి విధానాలు రూపొందించాలిగా. ఉచిత బస్సు ఇవ్వకముందే ఆటో కార్మికుడికి ఇవ్వాలన్న నష్టపరిహారం ముందుగానే ఇవ్వాలి. ఇది మా డిమాండ్. ఎన్నికల ముందు 3 పార్టీలు కూటమిగా ఏర్పడినప్పుడు లోకేష్ గారిని మేము కలిసి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం మా ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద రాతపూర్వకంగా ఒక లెటర్ ఒకటి ఇవ్వడం జరిగింది. మళ్ళీ మేము కూర్చోబెడతాం, ఒక అధికారులకు వచ్చేది మేము, అధికారులకు వచ్చిన తర్వాత మీతోటి సంప్రదింపులు చేస్తాం, మీ సమస్యలు ఏమున్నాయి అన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్నికల ముందు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కొంతమంది ట్రేడ్ యూనియన్గా మాకు ఫోన్ చేసి ఐఎఫ్టీ యూనియన్కి ఆటో రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటని చెప్పేసి అడగడం జరిగింది, మేము చెప్పడం జరిగింది.
అందులో భాగంగానే ఒక 5 హామీల్ని మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే సూపర్ 6 పెట్టుకున్నారో సూపర్ 6తో పాటుగా మొత్తం దాదాపు 145 హామీలు ఇచ్చారు వాళ్ళు యావత్తు ప్రజలకి ఎన్నికల్లో అధికారం రావడం కోసం. అందులో మోటార్ కార్మికులకు 5 హామీలు ఇచ్చున్నారు. ప్రధానంగా మేము మహిళలు ఫ్రీ బస్సు పెడతాం. ఆ ఫ్రీ బస్సు పెట్టడం ద్వారా నష్టపోతున్నటువంటి ఆటో కార్మికులకి లేదా మొత్తం జీబు, ట్రక్కు, లారీ డ్రైవర్లు అందరికీ కలిపి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం బ్యాడ్జీ నెంబర్ కలిగినటువంటి వాళ్ళకి అని చెప్పారు. ఆనాడే మేము చెప్పాం బ్యాడ్జీ విషయం అనేది ఏపీలో లేదని చెప్తేప్పటికి లేదు మేము ఆలోచన చేస్తాం, ఇబ్బంది లేదని చెప్పేసిన పత్రం మాట్లాడారు. మరి మాకు కూడా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీయే ఇప్పుడు సంవత్సర కాలం అవుతుంది, ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. ప్రధానంగా 15,000 రూపాయలు ఏదైతే మాకు హామీ ఇచ్చారో అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనేటువంటిది. రెండోది మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకు ఏదైతే ఉన్నాయో రవాణా కుటుంబాలకి సంక్షేమ బోర్డు ద్వారా చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అది చేసి పెడతామని చెప్పారు. మూడోది మాకు ఫీజులు పెనాల్టీలతో కూడుకున్నటువంటి 2131 జీవో ఏదైతే ఉందో మాకు భారంగా ఉందని మేము రిప్రజెంట్ కూడా పెట్టాం. దాని మీద కూడా మేము ఆలోచన చేసి ఇమ్మీడియట్గా మేము అధికారం రాగానే జీవోలు తీసేస్తామని చెప్పారు. తీయకపోగా ఇప్పుడు డబల్ పెంచేసే పరిస్థితి ఉంది. ఫీజులు పెనాల్టీలు వేల రూపాయలు పెంచేశారు. అదేవిధంగా వీటితో పాటుగా 5% వడ్డీతోటి రుణాలు ఇస్తామని చెప్పారు. అందులో సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పన్నారు. ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. దాదాపు రవాణా శాఖ మినిస్టర్ గారికి 5 దఫాలుగా మేము కలిసి రిప్రజెంట్లు ఇచ్చాం. ఆయన కూడా ఏమంటాడంటే కూర్చోబెడతాం మాట్లాడుతున్నాడు, ఇప్పటివరకు కూర్చోబెట్టి మాట్లాడేది కూడా లేదు. నిన్న క్యాబినెట్ జరిగింది, క్యాబినెట్లో కూడా మా గురించి ఎటువంటి డిస్కషన్ చేయలే. ఏదైతే వాళ్ళు బారు ఏదైతే మా మద్యం ఉందో దాని మీద పాలసీ, అదేవిధంగా మహిళలకు సంబంధించి 2-3 విషయాల మీద క్యాబినెట్ కూర్చున్నారు. మినిస్టర్ గారు ఏమంటారంటే 40 రోజుల్లో మేము చర్చించి వాళ్ళకు కూడా మెరుగైనటువంటి అవకాశం కల్పిస్తారంటున్నారు. సంవత్సర కాలం అయిపోయింది, ఇంకో సంవత్సరం కూడా అయిపోయే పరిస్థితి కూడా కనబడుతుంది. సరైనది కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పి మీకు కోరుతా ఉన్నాం. అనేక రిప్రజెంట్లు ఇచ్చున్నాం. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది మా గురించి వనం ఉమేశ్వర గారు ఎమ్మెల్యే గారి ద్వారా. అయినా కానీ ప్రభుత్వానికి శరణ లేదు. ఈ పద్ధతిలో ఉంటే మాత్రం యావత్తు ప్రజల్ని కార్మికుల్ని కూడగడతాం, రోడ్డు ఎక్కుతాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిరసనగా నిప్పదలుచుకున్నాం. ఈరోజు మహిళలకి ఇచ్చే బస్సుకి మేము వ్యతిరేకం కాదు, ఎందుకంటే మా మహిళలు కూడా ఉన్నారు, మా తోటి మహిళలందరూ కూడా వాడతాం, దాన్ని ఉపయోగించుకుంటారు. ప్రభుత్వం ఏదైతే అధికారులు రాకముందు ఇచ్చారో హామీలు అన్నీ అమలు చేయమని చెప్పేసి ప్రగతిశీల ఆట కార్మిక సంఘం IFT అనగా మేము విన్నవించుకుంటున్నాం. లేని పక్షంలో మాకు రోడ్డు మీదే ఇది మీ ప్రభుత్వానికి ఏ విధంగా వ్యతిరేకత అలా నిప్పగలదో ఆ ఇప్పుతాం, ఇబ్బంది లేదు. ఆ విధంగా రాకుండా చూడడం కోసం తక్షణం ఆటో యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేసి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. అదే మేము అనేక ఆందోళన చేసి రిప్రజెంట్ ఇచ్చే క్రమంలో ఆగస్టు 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్తో పాటుగా ఏదైతే నష్టపోతున్నారో ఆటో కార్మికులకు కూడా 15,000 ఇస్తామని చెప్పారు వాళ్ళు. నిన్న క్యాబినెట్ దాని మీద డిస్కషన్ చేయలే, అదే మేము చూసాం. కానీ చర్చిస్తారని చెప్పారు, చూసాం. ఇప్పుడు రవాణా శాఖ మినిస్టర్ గారిది పోస్ట్ వచ్చింది. ఆయన ఏమంటాడంటే 40 రోజుల తర్వాత దాని మీద విధి విధానాలు మేము ఆలోచన చేస్తామని చెప్పంటానంటే ఇది కాలయాపన చేసే పరిస్థితి ఉంది, సరైనది కాదు. ఇప్పటికైనా కానీ మీ ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు వలి అండి. ఫ్రీ బస్ వస్తే కొంచెం ఆటో కార్మికులకు ఇబ్బంది, ఖచ్చితంగా ఇబ్బంది. అందరూ ఫైనాన్సులు తీసుకుని ఉన్నారు, ఆ ఫైనాన్సులు కట్టాలంటే ఆడవాళ్ళే ఎక్కువ శాతం ఎక్కేది. షాపింగ్ కానీ వాటికని వస్తుంటారు, వాళ్ళ ద్వారానే కొంచెం మా జీవనం కూడా కొనసాగుతూ ఉంటుంది. అలాంటిది ఫ్రీ బస్సు వల్ల ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి ఇబ్బంది, ఖచ్చితంగా ఇబ్బంది. ఇలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ ఏదైనా చొరవ చేసుకొని ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి డ్రైవర్లకు ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కేసులు ఎక్కువ నమోదు చేస్తున్నారని చెప్పినాను. కేసులు విపరీతంగా చేస్తున్నారండి. ఆ ఫోటోలు తీయటం ఒకటి, చలనాలు పెంచారు బాగా, కేసు రేట్లు కూడా పెంచారు. 21 జీవోని రద్దు చేయమని మా నాయకులు అందరూ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. ఆ 21 జీవోని కూడా రద్దు చేయాలని కోరుతున్నాను. జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే మెరుగైనా? అంటే అద్దెలు సొంత ఇల్లులు ఉన్నాయా? అందరికీ అద్దెలేనండి ఎక్కువ శాతం. ఆటో డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా అద్దెలు కట్టుకొని జీవించాల్సిందే. ఆ జీవన విధానం కొంచెం కష్టంగానే ఉంది. ఇది వరకంటే ఓలా ఊబర్ లేవు, అవి వచ్చినాయి బాగా. ఆ ఓలా ఊబర్లు ఇంకా దెబ్బతీసినాయి, ఆటో డ్రైవర్ని కొంగదీసినాయి. ఇలాంటి దాంట్లో మళ్ళీ ఫ్రీ బస్సు, ఉచిత బస్సు అని అన్నారు, ఇంకా దిగజారిపోతున్నాడు ఆటో డ్రైవర్ అనేవాడు. కాస్త బాగా ఇబ్బంది జీవనాన్ని. ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే మామూలు ఫ్రీ బస్కి మేము ఎవరు వ్యతిరేకం కాదు ఫస్ట్ నుంచి కూడా, ఎందుకంటే మా ఇళ్లలో మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కాకపోతే మాకేంటంటే వాళ్ళు ప్రత్యేకమైన మాకు ఏదో ఒకటి చూపిస్తా అన్నారు, 15,000 ఇస్తాము డ్రైవర్ నష్టపోకుండా అని చెప్పి అన్నారు. కాకపోతే ఇప్పుడు ఏమంటున్నారంటే బ్యాడ్జీ కలిగిన డ్రైవర్కే ఇస్తామని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు సబబు? ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఇప్పుడు మేమే ఆల్రెడీ మాకు ఎంతమంది బ్యాడ్జీ ఉంది, మేము రెన్యువల్కి వెళ్ళే క్రమంలో ఏమైందంటే ఆ బ్యాడ్జీ అనేది తొలగించడం జరిగింది. దీనివల్ల ఎంతోమంది కార్మికులు నష్టపోవడం జరుగుతుంది.
దయచేసి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి ఆటో తోలే ప్రతి డ్రైవర్కి కూడా ఏదైతే ప్రభుత్వం నుంచి సాయం వస్తుందో అది ఖచ్చితంగా అందేలా చూడాలని మేము కోరుకుంటున్నాం. కొంతమంది అద్దె ఆటోలు తీసుకొని తోలుకునే పరిస్థితి ఉంది మీలో, సొంత ఆటోలు లేవు. అవును, ఇలా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాస్తవంగా ఏంటన్నా రోజుకి మినిమం తక్కువ 1000 నుంచి 1500 తోలితే కానీ ఒక ఆటో డ్రైవర్కు ఒక 500 నుంచి 600 ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే 400 రూపాయలు అద్దె కట్టాలి, 300 రూపాయలు గ్యాస్ కొట్టించాలి. అది పోను ఒక 500 మిగలడం ఒక ఆటో డ్రైవర్కి ఎంతో భారంతో కూడుకున్న విషయం. అందులోనూ మాకు ఎక్కువ మహిళలు ఎక్కుతారు. ఎందుకంటే ఉదయం మాకు 8 నుంచి 10 దాకా కిరాయిలు అవని సర్వీస్ అవని ఎక్కువ మంది ఆటోని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళందరూ ఎక్కువ శాతం 90% 80% మ్యాక్సిమం ఫ్రీ బస్సులనే వాళ్ళు అప్రోచ్ అవుతారు. దీనివల్ల ఏంటంటే కార్మికులు చాలా వరకు నష్టపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దీని మీద కూడా ప్రభుత్వం మా ముందు దయించి ఆలోచించి కార్మికులు నష్టపోకుండా దాని గురించి ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తే బాగుంటుందని మా ఆటో డ్రైవర్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబ పరిస్థితులు ఏంటంటే రోజు చెప్తున్నాం కదండి, ఒక ఆటో మీద మేము సంపాదించుకునేది ఏంటంటే 500 400 సంపాదించుకుంటున్నాం. దీనికి తోడు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏంటంటే 21 జీవో వల్ల రోడ్డు మీద వెళ్తున్నాం, కస్టమర్ వెళ్తా బాబు పక్కన ఆపంటున్నారు. ఆ పక్కన ఆపే క్రమంలో ఏముంటుందంటే వెనక నుంచి ఫోటో తీస్తున్నారు. మాకు కూడా తెలియట్లా, ఫోటో తీస్తే మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాళ్ళం, సార్ పొరపాటు జరిగింది మేము ఇంకోసారి ఆపమని చెప్పొచ్చు. వెనక నుంచి ఫోటో తీసి 1035 రూపాయలు ఫైన్ వసూలు చేస్తున్నారు. ఒక ఆటో డ్రైవర్ సంపాదన రోజుకి వచ్చి 300 నుంచి 500 లోపే ఉంటుంది. ఈ 1035 ఎలా కడతాడు? ఈ 21 జీవో వాళ్ళు ఇంకోటి ఏంటంటే బండికి సంబంధించిన ఏదైనా కాగితం అయిపోతే 10,000 రూపాయలు ఫైన్ రాశారు మొన్న ఒక ఆటో డ్రైవర్కి. 10,000 రూపాయలు ఒక ఆటో డ్రైవర్ ఎలా కడతాడు? అందుకే మేము మా యూనియన్ నుంచి మేము గట్టిగా చేస్తుంది ఏంటంటే 21 జీవో రద్దు చేయాల్సిందిగా మేము చాలా సంఘాల నుంచి విన్నపం చేస్తున్నాం. అప్పుడు మా ప్రభుత్వం కూడా ఇది హామీలు ఇది కూడా ఉంది. మేము అధికారంలోకి రాగానే 21 జీవో రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ దాని మీద ఎటువంటి వీళ్ళు అప్రోచ్ చేయటం లేదు. దీనివల్ల మేము కార్మికులంగా పెనాల్టీలు కట్టలేక చాలామంది దీనివల్ల నష్టపోతున్నారు. దీని మీద కూడా ప్రభుత్వం ఒకసారి సానుకూలంగా స్పందించి ఈ 21 జీవో రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎట్లా ఫ్రీ బస్ పెడుతున్నారు, మీకు ఇబ్బంది కలిగిద్ది ఏమైనా ఫ్రీ బస్ వల్ల? మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది పడే తోటి కార్మికుల వల్ల ఒక ఆవేదనగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, మీరు లోకేష్ గారు ఒకటి ఆలోచన చేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే చెప్తున్నా. ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు రోడ్ల మీద, మీకు తెలియట్లా. అధిక ఫైన్లు కానీ పెనాల్టీ కానీ అధిక ఇబ్బంది పడుతున్నారు. మీరు ఒక ఆలోచన చేసి మాకు ఒక ప్రత్యామ్నాయంగా చూపించాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబ పరిస్థితులు, మీ పిల్లలకి చదువులు కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి? ఆటో మీద ఆధారపడి మొత్తం మీరు? మాకైతే నాకు 3 ఆడపిల్లలండి. ఒక అమ్మాయి ఇంజనీరింగ్ జాయిన్ చేశా, ఒక అమ్మాయి ఇంటర్, ఇంకో అమ్మాయి వచ్చి 10th. ఆర్థికంగా బాగా ఇబ్బందిగానే ఉంది. మా అమ్మాయికి ఫీజులు కట్టాలనే కానీ ఏదైనా కానీ ఇబ్బందిగానే ఉంది. అమ్మఒడి వచ్చిద్దని ఆశించాను. నాకు 300 యూనిట్లు వచ్చింది. దానివల్ల అమ్మఒడి కూడా రాలేదు నాకు. 2 అమ్మాయిల కన్నా వస్తుందిలే, ఒక అమ్మాయి ఇంజనీరింగ్ వచ్చింది, అమ్మఒడి కూడా రాలేదు నాకు. ఆర్థికంగా ఇబ్బందిగానే ఉంది. ఫ్రీ బస్ పెడితే మీకు ఆటో మీదే మీరు జీవనం సాగించేది. ఆటోమేటిక్గా కిరాయిలు అనేవి తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. ఆల్రెడీ చిన్న భిన్నం అయిపోయిందండి ఆటో ఫీల్డ్. ఉన్న పరిస్థితుల వల్ల జనాలు ఏం చెప్పుకోలేని పరిస్థితి. ప్రభుత్వం ఏదో ప్రత్యామ్నాయం చూపించి మాకు ఏదన్నా జాబ్ నిమిత్తం ఏదైనా చూపించమనండి, ఫ్రీ బస్ పెట్టండి, లేకపోతే మా ఆటోలే తీసేయమని చెప్పండి. మేము శుభ్రంగా తీసి మీ ఏదైనా ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ జాబ్ ఇప్పించండి. లేదు ఊడ్చే ఉద్యోగాన్ని చేస్తాం, మాకు అవసరం లేదు. మాకు ఆటో తోలాలని అవసరం కూడా లేదు. ఊడ్చే ఉద్యోగాన్ని చేస్తాం. ఈ పొట్టతిప్పల కోసం రోడ్ల మీద పడి మీకు అధిక ఫీజులు కట్టి, అధిక ఇన్సూరెన్సులు కట్టి, అధిక ఇవన్నీ కట్టుకుంటే మా బాధలు మేము పడుతున్నాం. మాకు ఏదో ప్రత్యామ్నాయం చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఫైన్స్ ఎలా ఉంటాయి? బాగా జరిమానాలు ఎక్కువ వేస్తున్నారు మీకు. ఏమండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసేవాడికి 25,000 రాయండి, తప్పు లేదు. ఆడు తప్పు చేశాడు కాబట్టి 25,000 రాయాలి. ఇన్సూరెన్సు, పొల్యూషను ఏది లేకపోయినా మినిమం 10,000 రూపాయలు ఏడ నుంచి తెచ్చి కడతారండి తోటి కార్మికుడు? చెప్పండి. ఒకవేళ వాళ్ళకు ఉన్న ప్రత్యామ్నాయంగా ఏదో అప్పో చేసి తాళుబొట్టు తాకబెట్టి, గాజులు తాకబెట్టి ఏదో రకంగా ఆటో కొనుక్కున్నాడు. వాడికి అధిక ఫైన్లు వేసి, భారీ పెనాల్టీలు వేసి బాగా ఇబ్బంది పెడుతున్నారండి. ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మీకు ఆటో ఫీల్డ్ అంటే చులకనగా ఉంది, ఆటో కార్మికులు అంటే ఇబ్బందిగా ఉంది. రాబోయే రోజుల్లో మిమ్మల్ని గద్దె దించే రోజు దగ్గరలోనే ఉంది. ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు చూసుకోండి, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆటో కార్మికులు. చాలామంది ఉరేసుకొని కూడా చచ్చిపోయిన రోజులు ఉన్నాయి. ఒక ఎంట్రీన్ బాటిల్ కూడా తెచ్చుకొని బండిలో పెట్టుకొని తిరుగుతాం మేము రానున్న రోజుల్లో. అదే జరుగుద్ది, మీరు చూస్తామనండి. మీరు చూస్తే సీనియర్ ఆటో డ్రైవర్ లాగా ఉన్నారు. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ అంటుంది. ఎక్కువ ఆటోలు తిరిగేది మహిళలే అని మన సోదరులు చెప్తారు. అందరికీ మరి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? ఇబ్బందేనండి బాగా. అసలు ఇప్పటికే చాలా ఇబ్బంది అయిపోయింది. విజయవాడ నగరంలో ఆటోలు ఎక్కువైపోయినాయి. ప్లస్ ఆటో కిరాయిలు కూడా తగ్గిపోయినాయి బాగా. ఎందుకంటే
ఇప్పుడు ఇదివరకు ఆటోకి ఓలా ఊబరు ర్యాపిడో ఉండేది. ఇప్పుడు అది కాకుండా మామూలుగా బైక్ మీద కూడా ర్యాపిడో ఊబరు వెళ్ళిపోతున్నారు. అది కూడా మామూలు బైకులే. పొద్దున్నంత ఉద్యోగం చేస్తున్నాడు, మధ్య సాయంత్రం వచ్చి ర్యాపిడో అన్నాడు. దానివల్ల అంటే అవసరం వచ్చి ఆటో బుక్ని పిలిచేవాడు కూడా పిలవట్లా, ఆ బైక్ మీద వచ్చి బైక్ మీద ఎక్కి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల కనీసం 70% కిరాయిలు తగ్గిపోయినాయి. మేము పొద్దునుంచి ఏమి మధ్యాహ్నం లేకపోయినా సాయంత్రం నుంచి అయినా తోలేవాళ్ళం. కానీ అసలు మామూలుగా అంటే మామూలుగా కాదు, కానీ 100% కిరాయిలు అసలు లేవు. ఆటోలు ఎక్కువైపోయినాయి విజయవాడ నగరంలో మొత్తం. ఆటో డ్రైవర్కి మనుగడ అనేది చాలా కష్టం. ఇక ముందు వచ్చే ఈ ఫ్రీ బస్సు రావడం వల్ల, ఫ్రీ బస్సు అందరికీ కావాలి, అందరూ మహిళలకి అవసరమే, మా మహిళలకు కూడా అవసరమే, దాన్ని మేము వద్దంట్లా. కానీ ఈ కంట్రోల్ అనేది ఎలా చేయాలనేది ప్రభుత్వం ఆలోచించేయాలి. ప్రభుత్వం ఆలోచన చేసి వీళ్ళకి ఎలా అయితే బాగుంటుంది. దానికి తోడు ఇప్పుడు గత ప్రభుత్వంలో అసలు చాలా తక్కువ అనమాట. ఇది పోలీస్ కేసు అనేది గత ప్రభుత్వంలో చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. ఈ ప్రభుత్వం రావడమే హెల్మెట్ అని మొదలుపెట్టారు. హెల్మెట్ నుంచి ఆటోలు కానీ ఇంకోటి కానీ కార్లో ఎవడు తోలుతున్నాడు అనేది కూడా చూడరు. కార్లో చిన్న కుర్రోడు తోలుతున్నాడా, మందు కొట్టు తోలుతున్నాడా అనేది కూడా పట్టించుకోరు. ఆటో వాడు కానీ బైక్ వాడు కానీ కనబడితే ఆపేస్తున్నారు. మా దారుణంగా ఆపుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎలా ఆపుతారు, చాటుమాటుగా ఉండి కూడా ఆపుతున్నారు. కానీ ఈ ఫైన్ల విషయంలో కూడా మా డబ్బులు మా కష్టం దోచుకుంటున్నారు. కాబట్టి ఈ ఫైన్లు ఆపడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా చెప్పడమో, వాళ్ళకి విధి విధానాలు మార్చడమో చేస్తే మా డ్రైవర్లకి కొద్దిగా ఓప్స్ కనబడతాయి ఫ్యూచర్లో బతకడానికి. ఆటో మీద బతకగలము అనే ఓపుని మీరు చూపించాలి మాకు. మీరు అది చేయొద్దు ఈ చేయొద్దని మేము చెప్పం. అన్నా, ప్రభుత్వం ఫ్రీ బస్ పెట్టింది, మహిళలకు ఉచిత బస్సు ఉంటుంది, మీకేమో 10,000 15,000 డబ్బులు ఇస్తామంటుంది. మీకు అసలు ఈ ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఫ్రీ బస్ వల్ల ఇబ్బంది అని మేము ఫీల్ అవ్వమండి. కానీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల మాకేమన్నా ప్రభుత్వం తరపున ఎంతో కొంత సహాయం, ఎక్కువ ఇవ్వాలి తక్కువ ఇవ్వాలని మేము చెప్పం. కానీ ఆ మాట ఏ నాయకుడు కూడా మాట్లాడట్లేదు. హామీలు అయితే ఇచ్చారు, కానీ ఇంతవరకు మాకు ఆల్రెడీ 1 సంవత్సరం అయిపోతుంది ప్రభుత్వం వచ్చి, కానీ మాకు ₹1 కూడా ఇంతవరకు ప్రభుత్వం నుంచి వచ్చింది లేదు. ఎన్నో హామీలు ఇచ్చారు, అన్ని హామీలు నెరవేరుస్తున్నారా లేదనేది ప్రజలందరికీ తెలుసు. కానీ మా బతుకు మమ్మల్ని బతకనివ్వట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆటో డ్రైవర్ల మీద ఎంతో కొంత మా నుంచి లాగేసుకోవటమే కానీ మాకు ఒక్క పిడికడు కూడా ఇవ్వట్లేదు, ఒక చిటికెడు కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వాలు. కేసులు ఎక్కువ నమోదు చేస్తున్నారు, గత గవర్నమెంట్లో లేవు, ఈ గవర్నమెంట్లో ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అది ఎంతవరకు వస్తుంది? ఎక్కడా కూడా ఊరికే ఫోటోలు అంటే ఫోటోలు. ఫోటోగ్రాఫర్లు, పోలీసు వాళ్ళు ఫోటోగ్రాఫర్లు అయిపోయారు. మమ్మల్ని చక్కగా మా ఆటో వాళ్ళని మంచిగా తీసేస్తున్నారు ఫోటోలు. చక్కగా మంచి స్టిల్స్ పెట్టేసి తీసేసి మాకు చలానాలు పంపిస్తున్నారండి. అంటే చలానాలు అంటే మా ఆటోలు ఆపినప్పుడు, ఇదిగోరా బాబు మీ మీద మీకు ఎంత చిట్టం ఉంది, అప్పుల చిత్రగుప్తుడు చెప్పినట్టు చెప్తున్నాడు. రోజువారీ జీవన విధానంలో ఒక రోజు ఎంత సంపాదిస్తారు ఆటో ఒక రోజులో? మేము ఒక రోజులో ₹1,000 అనుకుంటున్నామండి. ₹1,000 సంపాదిస్తే చాలు, మా కుటుంబం గడిసిద్ది, మాకు మంచిగా జరుగుద్ది అనుకుంటాం. కానీ ఆ ₹1,000 సంపాదించినప్పుడు మాకు ఈ గ్యాస్ రేట్లు పెంచేశారు, అలాగే అన్ని చలానాలు పెంచారు, బ్రేక్ చలానాలు పెంచారు. ఇకపోతే మనకి స్పేర్ పార్ట్స్ రేట్లు పెరిగిపోయినాయి. ఆ ₹1,000 సంపాదిస్తే మేము ఇవన్నీ కట్టుకోవాలి. అద్దెకి తోలుకునే డ్రైవర్లు ఉంటారు, అద్దెలు కట్టాలి, ₹300-350 అద్దెలు కట్టాలి. ఇంకెంత మిగులుతాయి మీరే ఆలోచించాలి. అంటే ఆటోలో నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు కాబట్టి మేము కేసులు నమోదు చేస్తున్నామని చెప్పని పోలీసులు అన్నారు. అసలు నిబంధనలు మేము ఉల్లంఘించేదాకా మాకు అవకాశం ఇవ్వట్లేదండి. మేము రోడ్డు పక్కన ఎవరన్నా మనకి పాసెంజర్లు ఆపుతారు, పాసెంజర్లు ఆపినప్పుడు మేము దూరంగా తీసుకెళ్ళి ఆపితే మా ఆటో దగ్గరకు వస్తారా పాసెంజర్లు? ఈ రోజుల్లో వస్తారండి చెప్పండి? ఆటో వాళ్ళు ఉన్న చోట ఇవాళ ఊబరో, ర్యాపిడో, ఓలా అని చెప్పేసి బాత్రూంలో కూర్చొని బుక్ చేస్తున్నారు. మేము మెట్లు ఎక్కియాలి అవసరమైతే ఆటో, లేకపోతే వాళ్ళ మోసురావాలి, ముసలోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ మోసుకొచ్చి మేము ఆటోలో కూర్చోబెడితే కానీ అప్పుడు మాకు ఏమన్నా వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో పేమెంట్, చేతికి డబ్బులు ఇవ్వరు. ఒక్కో డ్రైవర్కి ఫోన్ ఉండదు, కీప్యాడ్ ఫోన్ వాడుతూ ఉంటాడు ఒక్కో డ్రైవరు. ఆ డ్రైవరు అవి కూడా బుక్ చేసుకోలేరు, అంటే అవకాశం కూడా లేదు ఆ డ్రైవర్కి. ఆ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలి, ₹20,000 స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటే కానీ ఆ యాప్లు సపోర్ట్ చేయవు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడ వాళ్ళందరిని ఇంటికి తీసుకెళ్ళి ఎక్కించుకురావాలి. వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు, ఆ ఊబర్ కంపెనీ, ర్యాపిడో కంపెనీ, ఓలా కంపెనీ వాళ్ళు ఎంత రేటు చెబితే అంత రేటు మేము వెళ్ళాల్సిందే. ఒక్కోసారి ఆ యాప్లో మతలబులు జరిగి మాకు ఎక్కువ రేటు చూపిస్తూ ఉంటుంది, బుక్ చేసుకున్నోడికి తక్కువ రేటు చూపిస్తూ ఉంటుంది. నేను అయ్యే ఇస్తానంటాడు.
అది ఎంత డిస్కషన్ జరుగుతుంది, ఎంత ఎంత టైం వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. ఎవరు పట్టించుకుంటున్నారు మమ్మల్ని? ఆ గవర్నమెంట్ ఏమో ఆ యాప్లను రద్దు చేస్తూ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ అంటే కొన్ని రాష్ట్రాల్లో కర్ణాటక అలాంటి చోట్ల ఆ యాప్లను రద్దు చేశారు, ఒక గవర్నమెంట్ యాప్ ఏదో పెట్టారు, అక్కడ ఓకే. మనకి వచ్చేసరికి అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు చూస్తేనేమో ఈ ఫ్రీ బస్సులు, ఇక ఇవి ఎలా బతుకుతారు? ఇక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవాలి ముందు రోజుల్లో, కుటుంబాలను పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక. ముందు రోజుల్లో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు అనేవి మీరే మీ ఛానల్లో ప్రచారం చేస్తారు నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఎట్లా ఉంది కుటుంబ జీవన విధానాలు, కుటుంబ పరిస్థితులు, మీ పిల్లలు చదివించుకోవడం కానీ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం ఉంది? ఇస్తున్నారండి. గత ప్రభుత్వంలో ఇచ్చారు, ఈ ప్రభుత్వంలో కూడా కట్ చేసి కోతలు కోసి ఇచ్చేశారు. కొంతమందికి అవి కూడా రాలేదు. 11,000 అంటారు, 13,000 అంటారు. తీరా చూస్తే బ్యాంక్ అకౌంట్లో 6,000, 3,000 జమ. పేపర్ ప్రకటనలు మాత్రం మేము అన్నీ ఇచ్చేసాం, ఇంతే. 15,000 ఇస్తాము, 10,000 ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్ ఆటో డ్రైవర్లు. దాని గురించి ఏమైనా చెప్పారు మీకు? విధి విధానాలు ఏమైనా పలానా రోజు ఇస్తాము, ఇవి కావాలి, ఇవి ఇవ్వాలి, మీ దగ్గర నుంచి ఈ పేపర్స్ మాకు సమర్పించిందని కానీ ఏమైనా చెప్పారా? ప్రతి సంవత్సరం ఆ గవర్నమెంట్ రాగానే ప్రతి సంవత్సరము బ్యాజీ నెంబర్ కలిగిన ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు, క్యాబ్ డ్రైవర్లకి, లారీ డ్రైవర్లకి 15,000 రూపాయలు అని చెప్పింది. సంవత్సరం అయిపోయింది కండి. పోనీ సచివాలయాల నుంచి ఏమైనా సబ్మిట్ చేయండి అని మాకు ఎవరు వచ్చి చెప్పట్లేదు. గవర్నమెంట్ తరఫున మాకేమి ఇవ్వలేదండి, ఇప్పుడు వరకు ఏమి ఇవ్వలేదు. మీరు ప్రభుత్వాన్ని ఏమి కోరుకుంటారు? ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేస్తారు? ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటేనండి, మాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మా బతుకులు మమ్మల్ని బ్రతకనిస్తే చాలు. రోడ్ల మీద చనాలను రాయకుండా 21 జీవో ఉంది, దాన్ని ఒకటి రద్దు చేస్తే మేము హ్యాపీగా బ్రతుకుతాం. మాకు సరే ఇస్తానన్నవి గవర్నమెంట్ వాళ్ళకి విధి విధానాలు ఏంటో ఉంటాయి, వాళ్ళు ఇస్తారా ఎవరు అనేది తర్వాత విషయం. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టేశారు. ఫ్రీ బస్సులు పెట్టేస్తే రేపటి రోజున మా పరిస్థితి ఏంటి? అన్ని బస్సులు ఫ్రీ అంటున్నారు, మాకు ఆటో ఎవరు ఎక్కుతారు? ఎవరు ఎక్కరు కదా. అందరూ ఎక్కువ మంది ఇప్పుడు మగవాళ్ళు అంటే బైకుల మీద, కారుల్లో వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు కొంతమంది బైకులు తోలటం చేతరాదు, ఆటోలు తోలటం చేతరాదు. ఇవాళ ఫ్రీ బస్సులు పెడతారు, శుభ్రంగా వాళ్ళ ఫ్రీ బస్సుల్లో వెళ్ళిపోతారు. ఇక మేము ఈ బ్రతుకు కూడా బతకలేము అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణలో జరుగుతుంది, ఇక్కడ మన ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. రోడ్లు ఎక్కడమే, ధర్నాలు చేసుకోవటమే, మేము రాస్తారోకోలు చేసుకోవటం, అంతే మేము చేసేది. అంటే వాటికి కూడా మా దగ్గర డబ్బులు ఉండాలి ముందు. అవి చేయాలన్నా మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా, మాకు ఎవరు డబ్బులు ఇస్తారు? పోనీ 15,000 అన్నా ఇస్తారు. ఒక సంవత్సరం ఇచ్చేస్తే గవర్నమెంట్ మీద నమ్మకం కలిగేది మాకు. ఇంతవరకు అదేం పెట్టలేదు, అదేం రాలేదు, మాకేం ఇవ్వలేదు. ఫ్రీ బస్సులు పెట్టేస్తున్నారు. దీనివల్ల మేము చాలా నష్టపోతామండి. మా కుటుంబాలు రోడ్డును పడతాయి, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారో వెళ్ళరో కూడా చెప్పలేము. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏంటంటే, కార్మికులు, ఆయన ఎన్నో సినిమాల్లో కార్మికుల గురించి పోరాటాలు అవి చేశారు, యూత్ గురించి. ఇవాళండి చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా యూత్తో సహా ఇంకోటి చిన్న పిల్లలు కూడా ఆటోలు తోలుతున్నారు. ఆటోలు ఎందుకు తోలుతున్నారు? గవర్నమెంట్ ఉద్యోగాలు పెట్టాలి. అంటే చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. నేను నా వరకు నేను లా చదివానండి. నేను లా చదివాను, బీఈడీ చదివాను, ఒక్క డిఎస్సిలో కూడా నాకు జాబ్ రాలేదు. సరే ఎవరి మీద ఆధారపడతా నేను? ఒక ఆటో కార్మిక రంగం, అంటే మా నాన్నగారు ఆటో డ్రైవరు, మాకు ఇది చిన్నప్పుడు మాకు నేర్పించారు. సరే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి బతకడం ఎందుకు? మనకు ఉద్యోగాలు రావు, అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే అంటే సానుకూలం, అంటే పాజిటివ్గా అనుకొని ఉద్యోగమే రావాలి బతకాలనేది లేకుండా ఒక ఆటో కొనుక్కున్నానండి. ఆటో కొనుక్కొని శుభ్రంగా ఈ ఆటో తోలుకునే క్రమంలోనే ఒక 3 సంవత్సరాల్లో లా అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి అది కూడా చదువుకున్నానండి నేను. ఆ లా చదువుకున్నా కూడా కేసులు మాలాంటి వాళ్ళకంటే పెద్ద వాళ్ళకి ఉంటాయి కేసులు, మన చిన్న వాళ్ళకి ఏం కేసులు ఉండవు. అలా అని చెప్పేసి కోర్టుల్లోనే కూర్చుంటే రూపాయి రాదు మనకి. సరే ఆటో మనకు టచ్ ఉంది కాబట్టి ఆటో తోలుకొని చదువుకొని ఆటో కొనుక్కుంటా బతుకుతున్నానండి. బ్రతుకుతున్నా కూడా ఇవాళ వచ్చేసి ఈ ఫ్రీ బస్సులు అంటున్నారు, మాకు ఇవ్వాల్సింది మాకు ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఉపాధి కోల్పోతున్నామండి. ఇవాళ ఇదే అనుకున్నాము, ఇది కూడా లేకపోతే ఇక మా బ్రతుకులు రోడ్ల మీద పట్టినట్టే. పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి మా గురించి కొద్దిగా ఆలోచించి ఆటో కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో యాప్లను రద్దు చేసి గవర్నమెంట్ తరఫున ఒక యాప్ పెట్టి మాలాంటి చాలామంది కార్మికులకి ఒక ఉపాధిలాగా కల్పించాలండి. గవర్నమెంట్ ఒక యాప్ తీసుకొస్తే గవర్నమెంటే మమ్మల్ని పోషిస్తున్నట్లప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంఏ యాక్ట్ని సవరించే క్రమంలో రాష్ట్రాలకు ఇంప్లిమెంట్ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇచ్చింది. ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో 2 కేంద్రపాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలను మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం సపరేట్గా ఈ ఏపీలోకి వస్తాడికేమో 2131 జీవో అని చెప్పేసి అనేటువంటిది వాటికి ఇచ్చారు. ఆ ఇచ్చే క్రమంలో ఏం చేశారంటే, ఉదాహరణకి ఆనాటికి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ అయిపోయింది అనుకోండి, 500 రూపాయల పెనాల్టీ ఉండేది. ఈ రోజున 1000 మీదకి వచ్చింది. దాదాపు 4-5 రెట్లు పెంచారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ సంబంధించి లేకపోయినా కానీ 500 రూపాయలు కేసు రాసేవారు.
ఈ రోజున 10,000 రూపాయలు 5,000 రూపాయలు అంటున్నారు. పొల్యూషన్ సర్టిఫికేట్కి 100 రూపాయలు రాసేవారు, 1,000 రూపాయలు రాస్తున్నారు. ఇట్లా 4-5 రెట్లు పెంచుకుంటూ పోయారు. దాని మీద ఆనాడే మేము వైసీపీ ప్రభుత్వానికి రిప్రజెంట్లు ఇచ్చాం. ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడేటప్పటికి సూసి ఉంటే వదిలిపెట్టి పరిస్తున్నది. ఈ ట్రాఫిక్ ఈ చలాలు ఏవైతే ఉన్నాయో ఫోటో కేసులు కూడా ఈ 2131 జీవులకి తీసుకొచ్చారు. అవి 130 రూపాయలు ఉన్నటువంటి ఫోటో కేసులు ఈ రోజున 1,030 రూపాయలు అయిపోయింది. ఫస్ట్ టైం, సెకండ్ టైం డబుల్, అట్లా పెంచుకుంటూ పోయారు. కేవలం ప్రభుత్వాలు ఏంటంటే ఆదాయ వనరులుగా చూస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తారంటే యాక్సిడెంట్ నియంత్రణ, యాక్సిడెంట్లు లేనటువంటి రాష్ట్రంగా ఉండాలని చెప్పేసినటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు. కేవలం మీరు పెనాల్టీలు ఫీజులు పెంచేస్తే యాక్సిడెంట్లు జరగవా? యాక్సిడెంట్లు జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి కారణాలు ఏమి ఉన్నాయో మీరు తీసుకోవాలి. ఉదాహరణకి రోడ్లు ఉన్నాయి, రోడ్లు మరమ్మతులు కరెక్ట్గా ఉన్నాయి, ఎక్కడే గుంతుందో తెలియదు, ఎక్కడ యూటర్న్ ఉంటుంది, ఎక్కడ టర్నింగ్ ఉంటుంది, అక్కడ సూచికలు ఉండాలి. ఆ రోడ్లు వెళ్ళే క్రమంలో సూచికలు పెట్టాలి, అవి లేవు. ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా లారీ డ్రైవర్లు ఉన్నారు, వందలాది కిలోమీటర్ ప్రయాణం చేస్తారు, వాళ్ళకి విశ్రాంతి గదులు ఉండాలి, వాళ్ళు ఎక్కడైనా ఆపుకోవడానికి ప్లేస్ ఉండాలి. ఎక్కడ కూడా ఆపుకోవడానికి లేదు, అన్ని విఐపి జోన్లే, అన్ని నో పార్కింగ్లు. మరి పార్కింగ్లు ఎక్కడ? ప్రభుత్వ వాహనాలు ఆపుకోవడానికి మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడానికి నడి రోడ్డు మీద పెడతారు. బందర్ రోడ్డు మీద నడి రోడ్డు మీద పెట్టేసి మొత్తం వేల మంది ప్రజలు ఇబ్బంది పెడతారు. ఎందుకంటే వాళ్ళు అధికారులు ఉన్నారు కనుక, వాళ్ళు రాజులు కదా. ప్రజలు ఓట్లు వేసినటువంటి వాళ్ళకి మాత్రం అధికారం లేదు, వాళ్ళు ఎక్కడ కూడా ఆపడానికి లేదు. ఎక్కడ చూసినా నో పార్కింగే. పార్కింగ్ బోర్డులు ఎక్కడ చూపించండి, పార్కింగ్ కూడా చూపించారు కదా. ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళు దిగుతారు, వాళ్ళు దిగే ప్లేస్ కూడా నో పార్కింగే. అలా అక్కడ దిగి షాపింగ్కి వెళ్ళటమో లేదంటే బస్ స్టాండ్కి వెళ్ళే క్రమంలో కూడా ఫోటోలు తీసేస్తున్నారు. కేవలం పోలీసు వాళ్ళు గతంలో ట్రాఫిక్ నియంత్రణ చేసేవారు, ఎక్కడ ట్రాఫిక్ ఆగిపోతే నియంత్రించేవారు, ట్రాఫిక్ని క్లియర్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పోలీసు మొత్తం కూడా ఫోటోగ్రాఫర్లుగా మారిపోయారు. గత 2014 చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడే పోలీసులు మొత్తం కూడా చేతిలో లాఠీలు తీసేసి ట్రాఫిక్ నియంత్రణ చేయమాకండి, మీరు ఫోటోలతోటి కెమెరాలు ఇస్తాము, మీరు మంచి ఫోటోగ్రాఫర్లు అవ్వండి, దాని ద్వారా మీరు రెవెన్యూ పెంచండి, గవర్నమెంట్కి ఆదాయాన్ని పెంచండి, మీకు రెవెన్యూ పెంచుతామని చెప్పినట్టు పరిస్థితి ఉంది. అది గత వైసీపీ ప్రభుత్వం కూడా చేసినప్పటికీ ఇంత సీరియస్గా చేయలే. ఈరోజు విజయవాడ నగరంలో నిన్నకాకమున్న డీజీపీ గారి సమక్షంలో దాదాపు 40,000 వాహనాలు వదిలిపెట్టారు, డ్రోన్ కెమెరాలు పెట్టారు. ఎక్కడెక్కడ ఏం పెట్టారో అర్థం కావట్లేదు మాకు. ఇక్కడ మేము నిల్చున్నాం, డ్రోన్ కెమెరా పైనుంచి వస్తుంది, మాకు తెలియదు, అది ఫోటో కొడతాడు, నో పార్కింగ్ అంటాడు. ఫోటో పంపించేసి ఇంటికి మన మెసేజ్ వచ్చేవారు కూడా మాకు తెలియని పరిస్థితి ఉంది. ఇప్పుడు తప్పు చేశారు అండి, ఆపండి, ఆపేసి నువ్వు తప్పు చేశారా బాబు అని చెప్పి 150 రూపాయలు వేయండి. 1,000 రూపాయలు ఆటో కార్మికుడు జోబీలో పెట్టుకొని రోడ్డు మీకు వస్తాడండి బతుకుదేరు కోసం, తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, ప్రయాణికులు ఎక్కించుకోవడం కోసం ₹1, ₹2 తది కూడా వస్తాడు. అది మీరు బయటకు రాగానే మీరు ఆఫ్ చేసి నేను 1,000 రూపాయలు ఉన్నాయి ఫైన్లు కట్టండి, కడితేనే వారం వెళ్తావు లేకపోతే వదలమని చెప్పారంటే అది ఆటో డ్రైవర్ అనుకుంటున్నారా లేకపోతే ధనవంతులు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఈ పద్ధతిలో దోసుకున్నటువంటి 2131 జీవోని రద్దు చేయమని చెప్పాం. ప్రభుత్వంలో రాకముందు ఆయన హామీ ఇచ్చాడు. హామీ ఒకటే కాదు, ఎన్నికలు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికే దాన్ని దృష్టిగా ఆలోచించారు. దానికి ఎటువంటి రూపాయి ఖర్చు లేదు, ఒక కలంతో దాన్ని తీయొచ్చు, కాకపోతే గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ తగ్గుద్ది, అంతమించి ఏమీ లేదు. ఇప్పటివరకు రద్దు చేసే పరిస్థితి లేదు. ఈరోజు బారాలు పెడుతుంది. ఇప్పుడు ఏటీఎస్ సెంటర్లు పెట్టారు, మొత్తం ప్రైవేట్గానే చేశారు. ఫిట్నెస్ సంబంధించి, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి గతంలో సామాన్లు తీసుకునేవారు, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మొత్తం ప్రైవేట్ వాళ్ళ చేతులకు ఇచ్చారు. వాళ్ళు వేల రూపాయలు దండుకుంటున్నారు. ప్రభుత్వంకి వచ్చేటువంటి రెవెన్యూ వస్తుంది కనుక వాళ్ళు ఏం మాట్లాడరు. కోట్ల రూపాయలు టెండర్లు వేసారు, పాడుకున్నారు, వాళ్ళు దోసుకోమని చెప్పేసి వాళ్ళకి ఫ్రీగా గేట్లు తెరిచే పరిస్థితి ఉంది. ఈ విధంగా దోసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ 1,000 రూపాయలు కట్టలేక కార్మికుడు ఆగిపోతే ఏమైనా జరగకూడదు, జరిగితే సకాలంలో ఫిట్నెస్ ఎందుకు చేయాలని చెప్పేసి కేసు పెడతారు. ఆ ఎక్కిన ప్రయాణికులకి నష్టపోతే ఓనర్ ఆస్తుల మీద వేస్తారు. ఆస్తులునే కూడా ఆటో ఎవడు తోలుకుంటాడండి? ఆస్తులు ఉంటే ఆటో తోలుకుంటారా? ఆస్తులు లేకుండా ఆటో తోలుకుంటారు. వాటి జీవనోపాధిగా కుటుంబాన్ని పెంచుకోవడం కోసం ప్రయాణికులు ఎక్కించుకొని తిరుగుతున్న పరిస్థితి ఉన్నది. చేయూతను ఇస్తే ప్రభుత్వం చేయూతనివ్వాలి, ఇవ్వకుండా రంగాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలో ఉన్న ప్రైవేటు వాళ్ళకి, కార్పొరేట్ శక్తులకి కొమ్ము కాసే పద్ధతిలోనే. అందులో ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ వ్యవస్థకి రెడ్ కార్పొరేట్ వేసి మరీ స్వాగతం పలికినటువంటి ప్రభుత్వం ఇది సరైనటువంటి కాదు. ప్రజలంతా కూడా గ్రహిస్తూ ఉన్నారు, సరైనది కాదు. ఆదాయాన్ని కల్పిస్తాం, ఆదాయం వనరు చూపిస్తాను, ఏం చూపిస్తున్నావు? ఆదాయాన్ని ఎట్లా సమకూర్చాలో చేయట్లేదు. నువ్వు ఉన్న ఆదాయాలు మొత్తం పక్కన పెడుతున్నావు. ఈ రోజున పాత బస్ స్టాండ్ కావచ్చు, ఈ వేరే రకాల మొత్తం ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి గవర్నమెంట్ స్థలాలన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి తక్కువ లీజుకి ఇచ్చేస్తూ ఉన్నాం. అది కాదు కదా, అది ఎవరికి ఉపయోగం ఉంటుంది? అది బహుళ జాతి కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ శక్తులు దాని మీద దోసుకోవడానికి నువ్వు ఇస్తున్నావు ఫ్రీగా. అది కాదు చేయాల్సింది, ప్రజలకి నువ్వు చేయాల్సింది అది కాదు కదా. ఈ విధంగా ప్రభుత్వ పరిపాలన మొత్తం కూడా ప్రజా వ్యతిరేకంగానే ఉంది.
ఇది భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే చాలా వ్యతిరేకత పెరిగింది. ఎంతకాలం ఈ ప్రభుత్వం నిలబడే పరిస్థితి కూడా లేదు. ఏదైతే మహిళలకు ఉచిత బస్ పథకం ఆంధ్రప్రదేశ్ సర్కారు ప్రవేశపెడుతుందో దానికైతే మేము వ్యతిరేకం కాదని ఆటో కార్మికులు అయితే స్పష్టం చేస్తున్నారు. మా ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, ఖచ్చితంగా ఉచిత బస్ పథకం అయితే ఆహ్వానిస్తున్నాం. ఇదే సందర్భంలో ఆటో డ్రైవర్ల యొక్క సంక్షేమానికి కూడా చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 2131 జీవోను రద్దు చేయాలని, జరిమానాలు అధికంగా ఉన్నాయని, నో పార్కింగ్ జోన్లో ఆటో ఆపారు అంటూ ఎక్కువ రూపంలో జరిమానాలు విధిస్తున్నారని, తాము పొద్దునుంచి సాయంత్రం వరకు ఆటో తోలుకుంటే సంపాదించే 500లో ఈ జరిమానాలే కట్టాలా, ఇంట్లో ఉన్న పిల్లల్ని చదివించుకోవాలా, కుటుంబ పోషణ సాగించుకోవాలని తెలియటం లేదని, ప్రతి రూపంలోనూ ప్రతి దానిలోనూ తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఖచ్చితంగా తమ యందు దయతలిచి తమ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే సందర్భంలో గత ప్రభుత్వం ఆటో కార్మికులకు 10,000 ఇచ్చిందని, ఇప్పుడు ప్రభుత్వం కూడా 10,000 15,000 ఇస్తామని చెబుతుందని, దానికి సంబంధించిన విధి విధానాలు కూడా రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ యొక్క జీవనోపాధికి ఆటంకం కలగకుండా చూసుకోవాలని, ఉచిత బస్ పథకం నడుపుతూనే ఆటో కార్మికుల జీవనోపాధికి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారతి, విజయవాడ నుంచి.